బట్ మిల్లీమీటర్ సెంటీమీటర్ అయినప్పుడు ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? వాళ్ళు ఎప్పుడు చూసారు నువ్వేంటి సినిమాలో అది కూడా శంకర్ గారి సినిమా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇనిషియల్ నేను ఆడిషన్ చెప్పలేదు, ఓకే చేద్దాం మనకి ఎందుకు వస్తుందిలే అనుకున్నాం. వాళ్ళు వచ్చింది, సినిమా చూసినప్పుడు వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. కానీ దాని తర్వాత నన్ను ఐటీ జాబ్కి వెళ్ళమన్నారు. సినిమా అంతా మనకు వద్దు, బికాస్ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. సో ఎందుకు మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సెట్ అవుతుంది చెప్పేసి ఇప్పుడు కూడా చాలా అంటారు. లైక్ మనకు ఒక సినిమాకి ఇంకొక సినిమా గ్యాప్ వచ్చినప్పుడు మనం ఖాళీగా ఉంటాం కదా, ఫైనాన్షియల్ కానివ్వండి అది ఉంటుంది. బట్ ఓకే అది బయట చెప్పకపోయినా మైండ్ లో అది ఉంటుంది ఎప్పుడో ఒకసారి. సో ఇప్పుడు మేబీ అది మారుతుంది అనుకుంటా. ఐ థింక్ అట్లీ గారి లాస్ట్ సినిమా అనుకుంటా కదా సార్, స్నేహితుడు ఏడీగా చేసింది అదే లాస్ట్ సినిమా. బట్ ఒక థియేటర్ యాక్టర్ కి సినిమా యాక్టింగ్ కి ఆయన ఎలా హెల్ప్ చేశారు సార్ ఆ టైంలో మీకు గుర్తున్నంత వరకు? ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ యా నేను నాకు 3 Idiots రెఫరెన్స్ చూపించారు, ఈ క్యారెక్టర్ మీరు చేస్తున్నాను అని చెప్పేసి. తర్వాత తమిళ డైలాగ్స్ ఇచ్చేసారు. నేను అది ప్రిపేర్ అయ్యి చూపించాను. ఇది కొంచెం ఎగ్జాజరేటెడ్ గా ఉంది, బాడీ లాంగ్వేజ్ కొంచెం తగ్గించాలని చెప్పేసి ఆయన ఓకే ఇలా చేసి చూపించారు. అది కొంచెం ఇలా చేయండి, ఇది కొంచెం అలా చేయండి. అది నాకు హెల్ప్ అయింది ఆ పర్టికులర్ ఫిల్మ్ కి. తర్వాత నేనే షార్ట్ ఫిల్మ్ చేసి ఒక డైరెక్టర్ నాకు చెప్పే ఇన్పుట్స్ క్యారీ చేసుకొని ఒక ఫిల్మ్ లో నేను నన్నే మోల్డ్ చేసుకున్నాను. సో బట్ ఆన్ సెట్ శంకర్ గారితో ఏమైనా కన్వర్సేషన్ జరిగిందా సార్ మీకు? జరిగింది. నేను ఆడిషన్ చేసింది ఆయన బాగా నచ్చింది. అండ్ సెట్లకు వెళ్ళిన తర్వాత నేను ఇంకొంచెం వేరేలా చేశాను. లేదు మీరు ఆడిషన్ చేశారు కదా అదే చేయండి అని చెప్పేసి చెప్పారు. సో అది ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. అండ్ తర్వాత షూట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు నేను అడిగాను, సార్ ఎలా చేశాను? బాగా చేశాను అంటే, బాగా చేసావు, బాగా చేయకపోతే నేను ఓకే చెప్పాను చెప్పి. సో యా దట్ ఇస్ వన్. ఆ ఇన్నసెన్స్ లో నేను ఎంతసేపు ఉంటుంది కదా సార్, ఎలా చేసాం ఇంత పెద్ద సెట్ సార్. మీరు అట్లీ గారితో కాంటాక్ట్ లో లేరు? ఉన్నాను, బట్ ప్రాపర్ రోల్ పడలేదు. సో మేబీ సమ్ డే ఐ విల్. సో మా తెలుగు వాడు అయినా మీరు తమిళ సెటిల్డ్ అయిపోయారు? నేను పుట్టి పెరిగింది అక్కడే. ఓకే, మొత్తం అంతా కూడా సొంత ఊరు వచ్చేది తిరుపతి పక్కన. తెలుగు ఇంట్లో మాట్లాడేవారు? అమ్మ నాన్నతో తెలుగులోనే మాట్లాడతా, బట్ ఫ్రెండ్స్ అందరూ తమిళే. మోస్ట్ ఆఫ్ ద టైం తమిళే. జస్ట్ ఈవెన్ సిస్టర్స్ తో తమిళే మాట్లాడతారు. సో